వర్తమానం ఇస్తాడు. 10 నిమిషాలు మాత్రం. రండి, దేవుని గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 10 దయచేసి ఎవరు మాట్లాడొద్దు. అమ్మ ఎవరు మాట్లాడొద్దు, కొన్ని నిమిషాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. మళ్ళీ అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల జీవంగల మహిమగల మహోన్నతుడా, ఈ మధ్యాహ్న కాలమున నేను పూజించి ఆరాధించుట్లో నీ బిడ్డలతో పాటు నేను ఆరాధించే భాగ్యం మీరు నాకు ఇచ్చినందుకై స్తోత్రములు. పాపం నుండి, లోకం నుండి, చీకటి నుండి నన్ను విడిపించి విమోచించి నా రక్షకుడిగా మీరు నాకున్నందుకై నిత్య జీవం మీరు నాకు ఇచ్చి మీ రాజ్యంలో చేర్చిన నీ కృపకై స్తోత్రములు. మీరు చేసిన మేలును బట్టి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి ఏమి ఇవ్వగలను, ఏమని ఆరాధించగలను. మీరు నలిగిన హృదయంతో స్తుతులు, స్తోత్రములు, వందనములు, నమస్కారములు, హృదయార్పణలు, శుభార్పణలు యేసు ప్రభు నామములో సమర్పించి ఆరాధిస్తూ మీ సన్నిధిలో సాగిపడుతూ వివేక నిమిషం నాతో మాట్లాడమని నా ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున స్తోత్రం చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో నేను గ్రంథం చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎవరొచ్చారండి భూలోకానికి? ఎవరొచ్చారు చెప్పాలి. మీరు చెప్తేనే నేను ముందుకెళ్తాను. త్వరగా ముందుకించుకుంటాం. చెప్పండి. యేసు ప్రభువారు. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు? తండ్రి చిత్తం. దేవా నీ చిత్తము నెరవేర్చుడికి ఇదిగో నేను. దేవుని చిత్తం ఏంటి చెప్పండి. దేవుని చిత్తం ఏంటి? దేవుని దగ్గర నుండి ఎందుకు వచ్చాడు కుమారుడు? యేసు క్రీస్తు వారు ఎందుకు జన్మించాడు? యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 17, 3, 4 అనుకుంటాను. చదవండి. నిన్ను ఆయన ఎరుగుటే నిత్య జీవం. వినండి. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. ఏమిటి తండ్రి చిత్తం? భూమి మీద తండ్రి అప్పచెప్పిన పని ఏం చేయాలి కుమారుడు? ఎక్కడ నెరవేర్చాలి? భూమి మీద నెరవేర్చి ఏం చేయాలి? ఎవరిని మహింపరచాలి? తండ్రిని మహింపరచాలి. దేవా నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఇది నానా ఎవరి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాము చెప్పండి. ఎవరి చిత్తాన్ని? కుమారుడు తండ్రి యొద్ద నుండి, పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి కుమారుడైన ప్రభువు తండ్రి అప్పచెప్పిన పని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చిన. తండ్రి అప్పచెప్పిన పని భూమి మీద నెరవేర్చి ఏం చేశాడు? తండ్రిని మహిమపరచాడు. ఇది నాయన మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఏ రీతిగా నీ ఇష్టమా, నా ఇష్టమా, మన ఇష్టమా? ఎవరి చిత్తం?
ఎవరిష్టం? ఎవరిది మందిరం? ఎవరు మనము? ఆయన దేవుడు. ఆయన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మనల్ని విమోచించి కానీ కొని తన బిడ్డలుగా తన సొత్తుగా చేస్తే ఆయన ఇష్టాన్ని మనం ఏం చేస్తున్నాము? చెప్పండి. ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? దేవాని చిత్తాన్ని నెరవేర్చడం నేను వచ్చి ఉంటిని. ఇది నాయన ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. రండి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం చదవండి. నేను లోకమునకు తీర్పు తీర్చుడికి రాలేదు గాని లోకమును ఎందుకు వచ్చాడు కుమారుడు? ఎందుకు వచ్చాడు కుమారుడు? లోకమును రక్షించడానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి పనుల మీద వచ్చాడు. తండ్రి అప్పచెప్పిన పని మీద వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. లోకమును చెప్పండి. లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే రాళ్ళు గుట్టలు చెట్లు చెరువులు సముద్రాలు కాదు. లోకం అంటే ఏమి నశించింది? లోకమును రక్షించటకే వచ్చి తిని. ఎవరు? కుమారుడు. చదవండి ఆదికాండం 6:12. ఆదికాండం 6:12 చదవండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమైంది? లోకము చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఎలా ఉన్నారు? భూమి మీద మనుషులు ఎలా ఉన్నారండి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు లోకానికి? లోకం రక్షించడానికి. లోకం ఏమైంది? చెడిపోయింది. చెడిపోయి ఏమైంది? భూమి మీద సమస్త శరీరులు మార్గమును చెరిపి వేసుకొని ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినాక మోసే కొండ మీద ఉన్నప్పుడు 40 దినాలు ఇశ్రాయేలీయులు త్వరగా దారి తొలగిరి. ఇశ్రాయేలీయులు త్వరగా దేవుని ఆజ్ఞను మీరిరి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వస్తే లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. సమస్త శరీరులు మార్గంని చెరిపేసుకొని ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ దినాలలో లోకాన్ని రక్షించడానికి దేవాతి దేవుడు పరలోకం నుండి భూలోకానికి శిశువుగా జన్మించి రక్షించడానికి భూలోకం చెడిపోయి హృదయము మోసకరమైనది ఘోరమైన వ్యాధి గల చెడిపోయిన వారు మార్కు 7:20 హృదయంలో నుండి దురాలోచనలు, లోపములు, చెడుతనములు, కృత్యములు, కామకారం, మత్తరం ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? హృదయంలో నుండి వచ్చిన చెడ్డవనియో చెడిపోయినటువంటి వారు. యెషయా గ్రంథం 1 చూడండి. యెషయా గ్రంథం 1 అధ్యాయం 2వ వచనం యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాడి తోటి తెలుసుకొనిను. ఇశ్రాయేలుకి తెలివి లేదు నా జనులు, యోచింపరు పాపిష్టి జనమా, ప్రజలారా, దుష్ట సంతానమా, చేర్పించే పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుని దూషిస్తురు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకా ప్రతి వాడి నాని నెత్తిని
వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వానికి ఉండే అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైనను మనిషి నిలువెల్ల అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎలా ఉన్నాడు? ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. పాముకు తలలో ఉంటుంది, తేలుకు ఆ తోకలా ఉంటుంది, పాముకు తలలో ఉంటుంది. మనిషికి నీళ్ళలో మనిషి సమస్త శరీరంలో చెరిపేసుకున్నారు. 53:6 చదవండి. ఇక్కడ నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దు తనకు ఆ మందు నెరుగును, గాడిద సొంత వాణితో ఇశ్రాయేలుకు తెలివి. నా జనులు యోచింపరు యెహోవా మాటలు. ఆకాశమా ఎవరికి సాక్ష్యం పెడుతున్నాడండి మనల్ని? ఆకాశమా, భూమి ఆలకించము, భూమి చెవియక్కము. నేను పిల్లలను పెంచి ఏం చేశాడు? ఈనాడు ఎలా ఉన్నారండి? ఈనాడు ఎలా ఉన్నారు చెప్పండి? తిరుగుబాటు. కుమారుడేమో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి భూమి మీద తండ్రిని పంపించాడు. తండ్రి అయిన దేవుడు. ముందుకెళ్తాం రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి నేను ఇంత నిమిత్తమే ఈ లోకముకు ఎందుకు వచ్చాడు? ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. రెండవది ఎందుకు వచ్చాడు? లోకమును చెప్పండి, లోకమును. మూడవది ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను. ఆయన ఎందుకు పుట్టాడంట? సత్యము లేదు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే సత్యము లేని దినాలు, న్యాయం లేని దినాలు, యథార్థత లేని దినాలు, లోకం చెడిపోయిన దినాలు, అరికాలు మొదలుకొని నడినంత వరకు వ్యాధితో రోగాలతో నిండి ఉన్న దినాలు. ఆ దినాలలో ఎందుకు పుట్టాడు ఆయన? సత్యమును గురించి సాక్ష్యం పుట్టింది. తర్వాత ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చింది. ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి చెప్పాలి దయచేసి. ఎందుకు వచ్చాడు? సత్యం. సత్యం అంటే ఎవరు? ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవం. ఆ సత్యం అంటుంది, ఏమంటుంది? ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున నేను. అందుకు సత్యం అనగా ఏమిటి? సత్యం అనగా ఎవరు కాదు, నేనే మార్గం, నేనే సత్యం. దేవుని బిడ్డలారా, ఈ కాలంలో ఆయన ఎందుకు వచ్చాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. రెండోది ఎందుకు వచ్చాడు? లోకమును ఎందుకని చెడిపోయి ఉండేగా. మూడోది ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. మూడోదిగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 14:46. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చదవండి. యోహాను సువార్త 12:46. ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకూడనట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎందుకని? ప్రతి వాడు ఎక్కడ ఉన్నాడు? ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నారు? చీకటిలో ఉన్నారు. ఓ దేవుని బిడ్డలారా, ఓ హోర విశ్వాసులారా, చీకటిలో ఉన్న నిన్ను, లోకంలో చెడిపోయిన నిన్ను, సత్యం లేక సత్యంలో ఉన్న నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టినాడు, ఈ లోకానికి వచ్చినాడు. లోకం చెడిపోయింది, భ్రష్టత్వంతో నిండిపోయింది, తిరుగుబాటు చేస్తున్నారు. గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొని ఇశ్రాయేలు ప్రజలకు తెలుగు, నా ప్రజలు తిరుగుబాటు చేయవారు. ఆకాశమో ఆలకించము, భూమి పిల్లలను పెంచి గొప్పవారు. పిల్లలను పెంచి ఏం చేశాడు? గొప్పవారు. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు
400 ఏండ్ల మూలుగులతో, శ్రమలతో, బానిసత్వంలో ఆ ఇటుకలతో, ఆ కర్రతో, గడ్డితో మ్రక్కిపోతున్నప్పుడు, వారు మూలిగినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు. విడిపిస్తే లోబడ్డారా? ఎర్ర సముద్రం దాటినాక సనుగులు, గొనుగులు, సనుగులు, దేవుడి మీద తిరుగుబాటు, మోసే మీద తిరుగుబాటు. దేవుని బిడ్డలారా, ఆ రోజే కాదు, ఈ రోజు కూడా తిరుగుబాటు. ఈ రోజు కూడా తిరుగుబాటు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఎక్కడ? ఆయన కనపరిచేవారు ఎక్కడ? నేను తండ్రినైతే, నేను యజమానులనైతే నాకు భయపడవాడు ఎక్కడ? నన్ను కనపరిచేవాడు ఎక్కడ? వస్తున్నావు, వెళుతున్నావు, సంవత్సరాలు గడుస్తున్నాయి. నీలో ఆత్మ కార్యం ఉందా? నీలో ఆత్మ తీవ్రత ఉందా? నీలో ఆత్మ సంబంధమైన సేవా పరిచర్య ఉందా? ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నా. రండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డి వారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకం వచ్చి ఎందుకు వచ్చాడంటే ఆయన చూడని వారు చూడాలని, చూచువారు. నువ్వు నేను ఎక్కడున్నామండి? అంధత్వంలో ఉన్నాం, గుడ్డి వారిగా ఉన్నాం, చీకటిలో ఉన్నాం, అసత్యంలో ఉన్నాం, చెడిపోయి ఉన్నాం, పాపంలో ఉన్నాం. అలాంటి మన కోసం ఏమంటున్నాడు? చూడవలెను, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డి వారికి కావాలను అను తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి మొదట దేనికి వచ్చాడు? లోకమును రక్షించడానికి. రెండవ దేనికి వచ్చాడు? చెప్పండి. సత్యం గురించి. మూడవ దేనికి వచ్చాడు? మొదటిగా దేనికి వచ్చాడండి? లోకమును. రైట్, మంచి. తర్వాత లోకమును రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా యోహాను సువార్త 12:47 చూసాం మనం. లోకమును రక్షించడానికి వచ్చాడు. తర్వాత సత్యం గురించి. మూడవదిగా గుడ్డివారు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఇక్కడేం చూస్తున్నాము? చూడని వారు చూడవాలి, చూచువారు గుడ్డి వారు కావాలన్నాను నిమిత్తం నేను ఈ లోకముకు వచ్చి తిని. 40వ వచనం. ఆయన యొద్దన్న నా పరిచయం కొందరికి మాట విని, మేము గుడ్డివారమా అని అడిగి, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపం నిలిచినదని చెప్పాను. తర్వాత చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. మొట్టమొదటిగా లోకం రక్షించడానికి, రెండవదిగా సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మూడవదిగా చీకటిలో ఉన్న వెలుగులోనికి నడిపించడానికి, నాలుగవదిగా గుడ్డివారు చూస్తున్నట్లుగా, ఐదవదిగా చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటెక్కును, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితులను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎందుకు వచ్చాడంటే ఐదవదిగా చెప్పండి, ఎందుకు వచ్చాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు. మనకి ఏం లేదు, ఒకప్పుడు జీవము లేదు. పాపలం చేత, అపరాధముల చేత సచ్చిన వారము. లాజరు సమాధిలో ఉన్నప్పుడు, లాజరు బయటికి రమ్మన్నప్పుడు ప్రేతల వస్త్రములు కలిగిన వాడు బ్రతికి బయటకు వచ్చాను. చనిపోయిన వారిని, జీవం లేని వారిని, సత్యం లేని వారిని, చెడిపోయిన వారిని, చీకటిలో ఉన్న వారిని, అసత్యంలో ఉన్న వారిని దేవాని చిత్తం నెరవేర్చడు నేను వచ్చి ఉన్నాను. అలాగైతే ఆయన మన కోసం ప్రాణం పెట్టి, ఆయన మన కోసం సమాచారపడి, ఆయన మన కోసం రక్తం కార్చి, పరలోకం నుండి, సింహాసనం నుండి, ఆ ఉన్నతమైన స్థలం నుండి పశువుల పోకలో జన్మించి జీవం ఇచ్చాడు, సత్యం ఇచ్చాడు, వెలిగిచ్చాడు, బ్రతకమని బ్రతికిచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు,
పరలోక రాజ్యం ఇచ్చాడు, సాహసం ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు. ఎలా ఉన్నావు? చివరిగా దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కుమారుడు, దేవా నీ చిత్తం నెరవేర్చు నేను వచ్చినాను. తండ్రి చిత్తాన్ని కుమారుడైన దేవుడు నెరవేర్చితే ఈ దినమున హోరేబులో ఉన్న ఆయన పిల్లలు కడిగబడి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాం. జీవం లేని మనకు జీవం ఇచ్చాం, అసత్యంలో ఉన్న మనకి సత్యం ఇచ్చాడు, చూచే గురుటి వారిగా ఉన్న మనకు చూపునిచ్చాడు, వెలుగుగా చేశాడు. చెడిపోయిన మనల్ని లోకం నుండి పరలోకానికి రాజ్యంలో చేర్చాడు. నేనే మార్గం, నేనే సత్యమైన జీవమైన మార్గంలో ఇది నాయన మనం ఈరోజు ఇలా ఉన్నామంటే 2025 డిసెంబర్ 25న దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని కనికరం, దేవుని జాలి నీ మీద నా మీద ఉండబట్టే ఈ దినమున ఉన్నా. ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈ దినమున దేవుని బిడ్డలారా సజీవం ఉన్నమాట ఆయన కృప. అలాగైతే ఈ దినమున మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి చెప్పండి? ఎవరి చిత్తాన్ని? ప్రాణం పెట్టిన దేవుని, రక్తం కార్చిన దేవుని, విమోచించిన దేవుని గణపరచాలా, ఆరాధించాలా, పూజించాలా, సేవించాలా, గొప్ప చేయాలా, ప్రార్థించాలా, ధ్యానించాలా, ఆయన మార్గంలో నడవాలా, ఆయన సన్నిధిలో కనబడేలా, ఆయనను ప్రేమించి ఆయన హత్తుకొని ఆయనను వైపు చూసి ఎవరైనా తట్టు చూస్తారో వారికి వెలుగు. ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారికి వెలుగు. వారి ముఖంలో నేను ఇది నేను ఆయన తట్టు చూసేవారు లేరు, ఆయనను ప్రేమించేవారు లేరు, ఆయనకు భయపడేవారు లేరు. రావడం తెలుసు, పోవడం తెలుసు, హోరేబులో కూర్చోవడం తెలుసు, పాటలు పాడడం తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగి, నీతి కలిగి, ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, సమాధి చేయబడిన దేవుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రిని మహిమపరిచిన దేవుడు భూమి మీద. ఈ దినాల భూమి మీద మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చుదాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆరాధిద్దాం. ప్రభువా, ఈ 2025లో నేను ఎన్నో తప్పులు చేశాను, నేను కనపరచలేదు, నేను పూజించలేదు, నేను సేవించలేదు, నీకు ఇవ్వవలసిన సమయం నీకు ఇవ్వలేదు. నీ సన్నిధిలో నా బ్రతుకు బాగలేదు, నా ఆలోచనలు బాగలేవు, నా చూపులు బాగలేవు, నా క్రియలు బాగలేవు, నేను బాగలేను. ఈ 2026లో నైనా నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తాను. నీ కృప నా మీద ఉంచవా, నీ కరుణ నా మీద ఉంచవా, నీ జాలి నా మీద ఉంచవా. విధేయతతో ఆయన పాదాల యొక్క సాగిల పడతాం. ప్రభు రానే ఉన్నాడు, ప్రభు త్వరలో రానే ఉన్నాడు. రోజులు మంచి రోజులు లేవు. ఎక్కడ చూసినా పాప, అక్రమం, చీకటి, యుద్ధాలు, భూకంపాలు, ప్రాణాపాయాలు, అంతా కల్తీ, అంతా మోసం, చీకటి రాజ్యంలో దినాలు బాగలేని దినాలలో ఉన్నాం. దేవుని పాదాలను పట్టుకుందాం, దేవుని వైపు చూద్దాం. ఇప్పుడున్న రోజులు ఏం మాత్రం మంచి రోజులు కాదు. నిలువెచ్చని జీవితం, చల్లగా లేరు, వెచ్చగా లేరు, భయం లేదు, వస్తున్నాం వెళుతున్నాం, అది కాదు. ఆయన చిత్తం. ప్రభువా, నీ చిత్తం ఏంటి? నేను హోరేబులో నేనేం చేయాలి? హోరేబులో నేను ఎలా కనపరచాలి? హోరేబులో ఎలా నిన్ను నాకు తల ఉంది, నా పరిచర్య ఉంది. ప్రార్థించి దేవుని పొందుకొని దేవుని కొరకు గొప్ప పని చేద్దాం. దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం, దేవుని చిత్తాన్ని చేద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగా. మోకరించండి కొన్ని నిమిషాలు. తీవ్రంగా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. మనం ఎందుకు వచ్చాం దేవుని ఇంటికి? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి తీర్మానం చేసుకోవాలి. ఆత్మీయంగా ఈరోజు ప్రభువాని స్వరాన్ని వినిపించి ఇలాంటి శబ్ద తరంగం, మారుమ్రోగే గింగురమనే శబ్దం చెవులకు కనబడింది. ఇన్న వాక్యం అంతరంగంలో కార్యం జరగాలి. నేను పిల్లల పెంచి పెద్ద చేశాను, తొలగిపోయారు అని రకరకాలుగా ప్రభు ఎందుకు వచ్చాడో వివరించి ప్రతి అధ్యాయంలో నుండి స్వరాన్ని వినిపించి ఆ రీతిగా హృదయాన్ని కదిలిస్తున్న ప్రభువును తీర్మానం చేసుకున్నాం. రక్షించబడ్డాం, ఆత్మీయంగా నిలవలేకపోయాం, ప్రభు చిత్తంలో లేదు. ఈరోజు క్రిస్మస్ సందర్భంలో ప్రభు స్వరాన్ని వినిపించాడు. మౌన ధ్యానంలో కొన్ని నిమిషాలు
ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపంతో తీర్మానం చేసుకుంటే ఆత్మీయంగా మెరుగుపెట్టి ఆయన చిత్తములో నడిపిస్తాడు. ఆశీర్వాదము కలుగుద్ది. ఇట్లాంటి ప్రార్థన చేసి సరిగ్గా అదే రీతిగా మౌనంగా ఉండండి. ప్రార్థన చేసి కొన్ని ప్రకటనలు ఉంటాయి చేస్తాడు. చివరి ప్రార్థన ఏం చేసి ఆశీర్వాదంతో ముగిస్తాం. వర్తమానం ఇస్తాడు.